శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషకల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు స్వామివారు సర్వభూపాల వాహనారూఢుడై మన ముందుకు వేంచేస్తూ ఉన్నారు. ఆ దయామూర్తి సకల గుణాలకు నిలయమైనటువంటి నిలువెత్తు ధర్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి గుణగణాలను పొగడాలంటే మాంసనేత్రంతో కూడినటువంటి ఈ కళ్ళు సరిపోవు, మాంస నేత్రంతో కూడినటువంటి ఈ చక్షువులు కానీ, మాంస కండలతో కూడినటువంటి ఈ శరీరము కానీ ఏమి కూడా పని చేయవన్నమాట. అందుకనే సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. అన్నకు తగ్గు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెదకుచుమమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. ఆ విధంగా హనుమంతుల వారు సాక్షాత్ రామచంద్ర ప్రభువు యొక్క ధైర్య స్థైర్య పరాక్రమ గుణగణాలన్నింటి గురించి సీతమ్మవారి దగ్గర ఈ విధంగా సెలవిస్తారు. కావున భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి కదా, అన్ని సూర్యమండలాల్లోనూ భూమి ఉన్నది. ఆ భూగ్రహాలన్నింటినీ పరిపాలించడం సర్వభూపాలత్వం అంటారు కదా. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అజమాయిషీ కలిగిన వ్యక్తిని భూపాలురనడం పరిపాటి.
అటువంటి భూపాలురందరూ కూడా బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. అందరూ కలిసి స్వామిని సేవించుకుంటారు. ఆ సేవ కోసం తామే వాహనమైపోతారు. అలా వాహనీకృత భూపాలుర భుజ స్కందాలపై స్వామివారు ఈ విధంగా వేంచేయడమే సర్వభూపాల వాహనారూఢుడైనటువంటి పరమాత్మను మనందరికీ దర్శనమిచ్చేటట్లుగా ఈ మహత్తర భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచీకరణమవుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య విశేషాలన్నీ కూడా ఎంతగానో నేడు ఆదర్శప్రాయంగా ఉన్నవి. కనిపిస్తున్నటువంటి చిన్ని చిన్ని కళాకారులందరూ కూడా తమ హృదయ స్పందనను ఈ విధంగా తెలియజేస్తున్నారు. స్వాముల వారు ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నటువంటి చైతన్య స్వరూపులై కారణ జన్ములై స్వామివారి చెంత సేవ చేసుకునే భాగ్యాన్ని బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని నన్ను శరణం నందుచున్నాడు అంటే జ్ఞానాన్ని ఆయా జన్మల్లో పొందినటువంటి జ్ఞానాన్ని కూడబెట్టి చివరికి స్వామి ఇదిగో నిన్ను ఈ విధంగా పూర్తిగా తెలుసుకునేటటువంటి అవకాశం నాకు ఈ జన్మలో కలిగినది కదా ప్రభు, రామచంద్ర ప్రభు అని వేడుకునేటటువంటి ఒక ఆత్మైకిక తత్వ సిద్ధాంతం ఏదైతే ఉందో అది బ్రహ్మజ్ఞానము అంటారు. అమ్మవారు సీతా అమ్మవారు ఎంతటి సౌశీల్యవతి అయినటువంటి సీతా అమ్మవారు ఏ విధంగా సత్వగుణాలకు అమ్మ మాతృస్వరూపిణిగా కనిపిస్తూ ఉన్నారు కదా. రకరకాలైనటువంటి పుష్ప విశేషాదుల చేత ఆ స్వర్ణ సింహాసనం మీద అధిష్ఠించినటువంటి రామచంద్రమూర్తి ఎంత వైభవోపేతంగా కదులుతూ ఉన్నారో చూచారా. తనివి తీరని ఆ యొక్క గాంభీర్యమైనటువంటి యశోకీర్తికే చక్రవర్తి అయినటువంటి సీతారామచంద్ర ప్రభువు యొక్క ఆ ఠీవితనం రాజసం ఎంత కనువిందు కలిగిస్తూ ఉన్నదో కదా. చిన్ని చిన్ని పాపలు చిన్ని బాలురు ఏ విధంగా తమ నృత్య విన్యాసాలతో స్వామి ఎదుట తమ విద్యలను ప్రదర్శిస్తూ ఉన్నారో చూచారా. కావున మనకు వచ్చినటువంటి విద్యలన్నీ కూడా స్వామివారికే అంకితం చేయాలనుకునే తత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా కళా రస భావనతో కూడినటువంటి విద్య అని భావించాలి. అందుకనే స్వామివారికి మనం జీవితమంతా మనం నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా ఈ కళలన్నీ కూడా ఆత్మను ఉద్ధరించేటటువంటి కళలే. అందుకనే స్వామివారికి సద్భక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి ఒక భావనతో మనం మెలగవలసి ఉంటుందన్నమాట. అంతేకాక ఇది నాది, నేను చేస్తున్నాను, నాలో ఇంత ప్రతిభ ఉంది, నేను ఇంత ప్రతిభావంతుడను, నేను ఇంత గొప్ప బిరుదులు పొంది ఉన్నాను అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సమస్తాన్ని శాసించేటటువంటి పరమాత్మ నియంతగా ఉన్నాడు కదా. కావున సర్వభూపాల వాహనారూఢుడైనటువంటి పరమాత్మ భూమినే ఉద్ధరించినాడు కదా. కావున మనలో ఉన్నటువంటి ఆ కళాత్మకమైనటువంటి విన్యాసాలను తాను స్వీకరించాలి. తాను స్వీకరించేటట్లుగా, తాను సంపూర్ణంగా స్వీకరించేటట్లుగా ఉండాలి. అంటే మనం గొప్ప కళాకారులు కాదు కావాల్సింది, గొప్ప సద్భక్తిపూర్వకమైనటువంటి కళాకారులైనప్పుడు మాత్రమే భగవంతునికి సాక్షాత్తుగా మనం సమర్పించేటటువంటి కళ కావచ్చు, వాక్కు విన్యాసం కావచ్చు, వాచస్పతి తత్వం కావచ్చు, రకరకాలైనటువంటి నృత్య నాట్య సంగీత కళలు ఏవైనా కావచ్చు, సద్భక్తిపూర్వకంగా 100% భగవంతునికే సమర్పించేటట్లుగా 10 మంది జనాలు చూస్తున్నారా, 10 మంది పొగుడుతున్నారా, చప్పట్లు కొడుతున్నారా అన్నట్లు కాకుండా పూర్తిగా సమస్తము భగవంతుని కోసమే వడ్డించేటటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వాగ్గేయకారుని చేయగలటువంటి కళలు అవుతాయి. కావున భగవంతునికి భక్తునికి మధ్య అభేద స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే స్వామి నీకు నాకు అభేద స్థితి ఎప్పుడంటే నీ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని స్మరించి 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 అది నాకు నిశ్వాసలుగా మారి ఉండెను కదా. నేను తీసుకునేటటువంటి భుజించేటటువంటి ప్రతి ఆహారము కూడా నీ యొక్క తేజోంశ సంభూతంగా ఉన్నది కదా అని ప్రతి చోట కూడా మనం ఆ విధంగా మనకు మనమే అన్వయించుకున్నప్పుడు అప్పుడు పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం అంటే ఏంటో మనకు అవగతమవుతుంది అన్నమాట. అందుకనే శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి ధర్మస్వరూపుడు, ధర్మాన్ని కాపాడే విశిష్ట దైవతమైనటువంటి అధర్మవర్తనులైనటువంటి వారిని శిక్షించి ధర్మ మార్గ ప్రవర్తకులైన వారిని రక్షించి యుగధర్మాలను కాపాడటం స్వామివారి వ్రతం. ఆయనే స్వయంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు కదా. అలాంటి సీతారామచంద్ర ప్రభు రామ లక్ష్మణ సీతా సహితంగా
హనుమత్ సైతంగా స్వామివారు ఈ విధంగా వేంచేస్తూ ఉన్నారు అంటే ఆ యొక్క లావణ్య శృంగార రూపాన్ని దర్శించడానికి దేవతలే పోటీ పడుచున్నారా అన్నట్లుగా కనువిందు గొలుపుతూ ఉన్నది. ఆ విద్యుద్దీప కాంతుల నడుమ దేదీప్యమానమైనటువంటి రకరకాల పుష్ప పరిమళ విలాసాదుల చేత మనకు ఈ విధంగా స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారిని సామజ వరగమన అని త్యాగరాజస్వాముల వారు కీర్తిస్తారు కదా. సామజము అంటే గజము, గజము వంటి నడక కలిగినటువంటి వాడా అని. అంటే ఆ రాజసోపేతితమైనటువంటి ఆ సింహరాజ్యం ఏ విధంగా కదులుతూ ఉన్నది అంటే ఆ యొక్క వింటి నారిని శివధనుస్సును ఎక్కుపెట్టడానికి వీలుగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో నడిచినటువంటి నడక ఏ విధంగా ఉందంటే సామజ వరగమన. ఉత్సాహవంతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ధైర్యము, సాహసము, ఉత్సాహము ఈ మూడు ఉన్నాయి అంటే వాడికి తిరుగులేదు. ఈ భూమండలంలోనే కాదు, ఏ లోకంలో అయినా సరే. అలాంటి ఉత్సాహవంతుడు, వీర్యవంతుడు, సాహసోపేతమైనటువంటి ధైర్య స్థైర్య పరాక్రమవంతుడైనటువంటి సీతారామచంద్ర ప్రభువు యొక్క రాజసం ఈ విధంగా ఉంది అని కీర్తించడానికి ఏ విధమైనటువంటి వాక్కులు పనిచేయవన్నమాట. అలాంటి స్వరూపము సీతారామచంద్ర స్వరూపుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కోదండపాణి. కావున కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో సందర్భంగా నేడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామివారు ఎంత గొప్ప చక్రవర్తిగా వెలుగుతున్నాడో చూచారా. రకరకాలైనటువంటి నృత్య విన్యాసభరితమైనటువంటి ఆ చిన్నారులు ఆ వేస్తున్నటువంటి ఆ చిందులు మామూలు చిందులావి లయాత్మకమైనటువంటి ఒక బంధ విమోచన తత్వాన్ని కలిగించేటటువంటి ఒక రాజసోపేతమైనటువంటి యొక్క ఆత్మైవేకిక ఒక సుగుణ గమనాలే అవుతాయి. కావున పరమాత్ముని ముందు మనం ఏమి చేసినా ఇది పరమాత్ముని యొక్క సొత్తు అని మనం భావించి చేసినట్లయితే పరమాత్మ యొక్క దర్శనం మనకు అన్ని వేళలా కలుగుతుంది. జై శ్రీరామ్. జయ జయ నిగమాంత సారా జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రిధీరా జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రిధీరా జయ జయ నిగమాంత సారా జయ జయ జలధి గంభీరా జయ జయ జలధి గంభీరా జయ జయ భక్తమందార జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రిధీరా జయ జయ నిగమాంత సారా జయ జయ దానవ భీమా జయ జయ సుగుణాభిరామ జయ జయ దానవ భీమా జయ జయ సుగుణాభిరామ జయ జయ పరిపూర్ణ కామా జయ జయ పరిపూర్ణ కామా జయ జయ దైవలలామా జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రిధీరా జయ జయ నిగమాంత సారా
జయ జలద సంకాశ జయ జయ వరచిదాకాశ జయ జయ జలద సంకాశ జయ జయ వరచిదాకాశ జయ జయ శేషాచలేశ జయ జయ శేషాచలేశ జయ జయ తరిగొండాధీశ జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రిధీరా జయ జయ నిగమాంత సార నిదబ మగరి సారి గమప జయ జయ నిగమాంత సారా దని దని పదని దాప మపదని దప మగరి సని దని గరి గని దని గరి సని దప దని స జయ జయ నిగమాంత సారా దాని దని సరి గరి గ సరి ని గరి సని ద పదని పద మపదాని ద సదా నినిద 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 నిదప మగరి సని నిద నినిద నినిద ని సరి గమ పద నిదప సని దప రి సని దప గరి సని దప మగరి సని దప దని సరి గమ గమ గరి సరి గమ గమ గరి సరి గ దిగరి సని స గమ గమ గరి సని స సని దప మగమ గరి గమ ప జయ జయ నిగమాంత సారా జయ శ్రీరామ్. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనారూఢుడైనటువంటి పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా వేంచేస్తూ ఉన్నారు మనందరినీ కూడా ఉద్ధరించడానికి అంటే స్వామివారి యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే ప్రాప్తము ప్రారబ్ధము అనేటటువంటి జీవుని రెండు అవస్థలతో ముడిపడి ఉంటుందన్నమాట. అందుకనే మనం ఒక్క అడుగు భగవంతుని వైపు ముందడుగు వేస్తే స్వామివారు 10 అడుగులు మన కోసం దిగి వచ్చి చేయూతనిస్తారనమాట. అది స్వామివారి యొక్క కరుణ. ఆ విధంగా మనం రామాయణంలో మనం ఎన్నో పాత్రలను గమనించవచ్చు. స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు లోనటువంటి అనేక మంది భక్తులను మనం గమనించవచ్చు. శ్రీ మహావిష్ణువు అవతారాలన్నింటినీ పరిశీలించినప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భూమితో సంబంధం ఉంటుంది. దానికి కారణం ఆయనకు భూమి మీద ఉన్నటువంటి మక్కువే. మత్స్యావతారంలో సోమకుడు అనేటటువంటి రాక్షసుడు ధర్మ రూపాలు ధర్మపతి పాదకాలు అయినటువంటి వేదాలను తస్కరించినప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి భూపాలునితో స్వామి కలిశాడు. భూమిపై గల సమస్త జీవరాశులు ఓషధులు నీటిలో మునిగి నశించకుండా సత్యవ్రతుని ద్వారా సంరక్షించాడు కదా. ఆ విధంగా చూసుకుంటే స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా ధరణిని ఉద్ధరించేటందుకే అవతరించినట్టు మనకు తెలుస్తూ ఉన్నది కదా. కావున కూర్మావతారంలో అమృతోత్పాదన లక్ష్యంగా జరిగింది. పాలకడల్ని చిలికే కవ్వం మందర పర్వతం, అది సముద్రంలో మునిగిపోకుండా వీపున మోసినటువంటి వాడు కూర్మరూపుడైనటువంటి నారాయణమూర్తి. భూధరాన్ని మోసి భూమిపై గల ప్రత్యేక ప్రేమను చాటుకున్నాడు స్వామివారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అవతారంలో కూడా ధరణిని ఉద్ధరించినటువంటి తీరే మనకు కనిపిస్తూ ఉంటుంది. కావున ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి స్వామివారు మనల్ని ఉన్నట్లుండి ఏం చేస్తున్నారంటే త్రేతాయుగ కాలంలోకి తీసుకెళ్తున్నారు. త్రేతాయుగంలో ఎంతో వైభవోపేతమైనటువంటి అయోధ్య నగరంలో అలనాడు ఏ విధంగా లక్షల గోవులను దానం చేసి అనేక రకాల యజ్ఞాలను యాగాలను చేస్తున్నటువంటి పరమాత్మ మనకు ఇప్పుడు కనిపిస్తున్నారు ప్రత్యక్షంగా. అంటే అలనాటి వైభవం ఇలకు దిగి వచ్చే. కావున
మన ముందు కనిపిస్తూ ఉన్నటువంటి స్వామి సాక్షాత్కార రూపమైనటువంటి ఎవ్వరికైనా సరే ఎంత దేదీప్యమానమైనటువంటి సుదీర్ఘమైనటువంటి దివ్య ఆలోచనలన్నీ కూడా స్వామివారి యొక్క కృపకు లోనయ్యేటట్లుగానే ఉంటాయి. కనుక నీ బలం గొప్పదా, నీ యొక్క నామం గొప్పదా అంటే నీ యొక్క నామమే గొప్పది అని నిరూపణ చేసినటువంటి వాడు హనుమంతుల స్వామి. ఆ ఆంజనేయ స్వామి చేసినటువంటి ఆ పరాక్రమానికి భక్తికి మెచ్చినటువంటి వాడై శ్రీనివాస ప్రభువు ఇలనాడు ఇలవేంకటపతి శ్రీనివాసుడే అప్పటి శ్రీరామచంద్రమూర్తి అయి కరుణా కటాక్షాలను కుమ్మరించాడు. హిరణ్యాక్షుడనేటటువంటి ఆ రాక్షసుడు భూమిని చుట్టుముట్టి సముద్రంలో ముంచాడు. అప్పుడు హరి వరాహ రూపాన్ని ధరించి ఆ సర్వనేత్రుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు కదా, భూమితో ప్రణయాన్ని కూడా నెరపాడు కదా. హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి వధించిన హరిని వధించి తీరుతానని ప్రతినబూని 14 లోకాల్లో హరి కోసం వెతికాడు కదా. హరి కనిపించనే లేదు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, నిరంతరం హరిని స్మరించేటటువంటి వాడు. ప్రహ్లాదుని హరినామ సంకీర్తన హిరణ్యకశిపునికి కర్ణ కఠోరంగా ఉండేదన్నమాట కదా. హరిభక్తి మాననన్నాడు, హరి లేడన్నాడు, హరి మనకు శత్రువు అన్నాడు, హరిని చూపమన్నాడు. సభాభవనంలో స్తభమందు ఆ స్తంభమందు చూపమన్నాడు. హరి నరసింహుడై అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ప్రహ్లాదుణ్ణి భూపాలుణ్ణి చేశాడు కదా. ఆ భూపాలుణ్ణి చేసినటువంటి విధి విధానమే మనకు ఇప్పుడు సర్వభూపాల వాహనారూఢుడైనటువంటి పరమాత్మ సర్వభూపాల వాహనం అనేటటువంటి తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలనాడు నరసింహమూర్తి అయి ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జగన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగేయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసుగుణ చంక్రమయమాన స్థైరుండునునై విశ్రంబంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిని ఇందు చూపుమని కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాఠవ ప్రశస్తంబకు హస్తంబన సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటు తొడన దశ దిశలను మినుగురులు చెదర చిటిలి పెటిలిబడి బంబజమానంబగు ఆ మహాస్తంభంబు వలన ప్రళయవేళ సంభూత సప్త స్కంద బంధుర సమీకరణ సంఘటిత ఘోర జోగుష్యమాన మహావలాహక వర్గ నిర్గత నిబడి నిష్ఠుర చట చట స్ఫుట స్ఫుటధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానముల ఎగసి ఆకాశ కుహరాంతరాలంబు నిరవకాశంబు చేసి నిండు నన్ను పట్టుజాలక అన్నట్లుగా అలనాడు ఆ హరి నరసింహమూర్తి ఏ విధంగా ఉద్భవించాడో ఈ సీతారామచంద్ర ప్రభువు ఎంత సత్వగుణాలకు రాజో కదా. ఆ గమనించేటటువంటి తీరును గమనించండి. సామజవర్గమన అన్నట్లు త్యాగరాజస్వాముల వారు సామజవర్గమన అనే కీర్తనలో స్వామివారిని ఇదిగో గజము వంటి గజరాజు వంటి నడకతో కలిగినటువంటి వాడా, గజరాజు వంటి గమనంతో నడుస్తూ ఉన్నటువంటి వాడా అని కదా అర్థం. ఇప్పుడు కూడా స్వామివారు ఆ తీరులోనే నడుస్తూ ఉన్నట్లు మనకు గోచరిస్తున్నదా లేదా? అది స్వామివారి యొక్క రాజసం అంటే, స్వామివారి యొక్క ఠీవీతనం అంటే, స్వామివారి యొక్క సింహాసన చక్రవర్తి కాగలిగినటువంటి వాడై సర్వ లోకాలను శాసించేటటువంటి వాడై సత్వగుణాలకు ప్రభు అయినటువంటి వాడై కోదండపాని మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో మాడవీధుల చుట్టూ గమనం చేస్తూ ఉన్నారు. ఆ మాడవీధులన్నీ మన హృదయ వీధులయ్యాయి అంటే మనకు అది నిజమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఒక సాధన అవుతుంది. కావున శృంగార లావణ్యరస క్రీడా వినోదం అంతా కూడా ఆ ముఖంలో కనిపిస్తున్నదా లేదా? ఆహా, అది హృదయం కాదు, చంద్రోదయము. కావున ఆ మురిసిపోయేటటువంటి ముద్దులొలికేటటువంటి ఆ రూపాన్ని మనం ఒక్కసారి దర్శించినంత మాత్రాననే పుంషాన్ మోహన రూపాయ అన్నట్లుగా స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. కావున అలనాడు జగన్మోహిని అవతారం ఎత్తిన తర్వాత స్వామివారిని ఆ రూపాన్ని దర్శించిన తర్వాత లక్ష్మీ అమ్మవారు అనుకుంటారు, ఇంత నాకంటే అందంగా తయారయ్యాడంటి ఈ నా హరి, నా భర్త, నా పతి నాకంటే అందంగా, నేను అందమైన దాన్ని అని అనుకునేదాన్ని ఇన్ని రోజులు, కానీ నాకంటే అందంగా తయారయ్యాడేంటి ఆ హరి అని ఒక్కసారిగా చిన్నబోతారన్నమాట అమ్మవారు. అలాంటి లావణ్య శృంగార ఘనుడే నేడు శ్రీరామచంద్రుడై కోదండరామ బ్రహ్మోత్సవాలలో భాగంగా మనకు సర్వభూపాల వాహనారుడై కనిపిస్తూ ఉన్నాడు. కావున స్వామివారు ఈ సాధకులైనటువంటి యోగుల హృదయాలలో ఏ విధంగా ఉన్నాడు అంటే స్వామివారు సత్వగుణంతో నిండి ఉప్పొంగేటట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. కనుక స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా పరమాత్మ యొక్క
కైంకర్యంలో భాగంగా చేసుకునేటట్లుగా స్వామి అనుగ్రహించాలి. స్వామి నేను నిన్ను వేడుకుంటున్నాను అంటే అది నీ అనుగ్రహమే. మళ్ళీ నా పాత్ర ఏమీ లేదు. నేను నిన్ను దర్శించాలన్నా నీ అనుగ్రహం కావాలి, నేను నిన్ను స్మరించాలన్నా నీ అనుగ్రహం కావాలి, నేను నీలో లయం కావాలన్నా కూడా నీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే తప్ప నా వల్ల కాదు స్వామి అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి కర్తృత్వ భావన లేకుండా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే అది మాత్రమే పూర్తి స్థాయిలో జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానానికి భగవంతుడు లొంగి ప్రవర్తిస్తాడు. అంటే ఏది తెలుసుకుంటే మనం అదే అవుతామో అదే పరమాత్ముని యొక్క అసలైనటువంటి స్వరూపము. కావున యదృశ్యం తన్నశ్యం, కనిపించే ప్రతిదీ నశించేదే అని మనం చెప్పుకున్నప్పుడు కనిపించకుండా కదిలిస్తూ ఉన్నదొకటి, ఆ కదిలించేటటువంటి తత్వమే మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తే అదే శ్రీ కోదండ రామస్వామి. కావున సీతా లక్ష్మణ సహితంగా స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వాములందరూ కూడా సాధకులైనటువంటి దివ్యమైనటువంటి సాధకులైనటువంటి స్వామివారు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి దేవతలు ఎలా కనిపిస్తారు మనకు అంటే వ్యక్తుల రూపంలోనో పక్కనున్నటువంటి సమస్త జీవాల రూపంలోనో మనకు కనిపిస్తూ ఉంటారు, లేదా కనిపిస్తున్నటువంటి ఆ పుష్పాదుల పరిమళ భరితమైనటువంటి ఆ పుష్పాల రూపంలోనో దర్శనమిస్తూ ఉంటారు. కావున ఏ ఒక్కటి వృధా కాని తత్వంతోనే ఉంటుందన్నమాట. స్వామికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి సమస్తము కూడా స్వామివారే. ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది స్వామివారి దృష్టిలో ఉండదన్నమాట. ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన సమస్తము స్వామివారు దివ్యంగా వెలుగుతూ ఉన్నారు. ఒక్కొక్కనికి ఒక్కొక్కనిలా ఏ విధంగా అవగతమవుతూ ఉంటాడో, ఒక్కొక్కనికి ఒక్కొక్కడిగా వ్యక్తిగతంగా స్వామి నావాడని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ విధంగానే స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదులన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారే అందరికీ అండాదండగా ఉంటూ ఉన్నారు. కావున చల్లనైనటువంటి ఆ గొడుగుల నీడల కింద స్వామివారు వెంచేస్తూ ఉన్నారు, విహరిస్తూ ఉన్నారు. సర్వభూపాల వాహనం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం. ఎందుకు అంటే సర్వభూపాలత్వం, భూమిని పరిపాలించినటువంటి రాజులు ఎందరో మంది ఉన్నారు కదా, ఆ అందరిలోకెల్లా కొందరు ఘనులు, ఆ ఘనులలోకెల్లా ఘనుడు స్వామివారు రామచంద్రమూర్తి. కనుక స్వామివారు హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి స్వామి నా జన్మను పండించు, నా హృదయం మీద నీవు అడుగుపెట్టు అని మనం వేడుకోవాలి. అప్పుడు మాత్రమే స్వామివారి యొక్క దివ్య లీలా కళ్యాణ మూర్తిత్వం మనలో ఆవిష్కరించబడుతుంది. ఆ విధంగా మనలో ఒక్కసారి ఆవిష్కరించినంత మాత్రాననే మన జన్మ ధన్యమవుతుంది. కావున అప్పుడు మనం వెనుకడుగు వేయవలసిన పని లేదు. ఎందుకంటే మనకు కనిపించేదంతా ముందుగానే ఉంటుంది, మున్ముందుగానే ఉంటుంది, సాగుతూ ఉంటుందన్నమాట. కావున ధగద్ధగాయమానమైనటువంటి విద్యుద్దీప కాంతుల నడుమ తేజో విరాజ మూర్తి అయి స్వామివారు విహరిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఆ జై సీతారామచంద్రమూర్తికి. మాతరమణిం లక్ష్మీనాథమారంభే గురు పరంపరా రామానుజరుణ ప్రణమామి మూర్ధన బుధం ధరత్వగదాప్యవట్టన హరిభక్తిదార జీవాహాన్ ముక్తాంగిరణిమరహాళిదీం ప్రవిత్రాన్ ప్రణగోత్మనిత్య నారాయణన్ పడేత్తాన్ நான் போனேன் கண்ணம் தோழிரா மொழி தப்பி வாழலான் நெஞ்சமே Sangha
ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభకాయం ఆజానుబాహు నీలాభకాయం రాజారి కోదండ రాజదీక్షా గురు రాజారి కోదండ రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనం శంకరార్జిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం శ్రీరామచంద్రమూర్తికి సీతారామ లక్ష్మణ సహితంగా స్వామివారు సర్వభూపాల వాహనారూఢుడై గమనిస్తూ ఉన్నారు. ఆ గమనంలో విశేషం ఏంటి అంటే ఈనాడు విశ్వావసునామ యుగాది పర్వదినం నాడు ఈ విశ్వావసునామ ఉగాది పర్వదినం నాటికి సర్వభూపాల వాహనానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎంతో సంబంధం ఉంది. ఎందుకు అంటే భూమిని పాలించేటటువంటి వాడు భూపతి అంటారు. ఆ భూపతి అనేటటువంటి పూర్తి నిర్మాణాత్మకమైనటువంటి సమాసాన్ని కలిగి ఉన్నటువంటి సంపూర్ణ అర్హత కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఎందుకు అంటే అలనాడు భూమిని ఉద్ధరించాడు, భూమిని ధరించాడు, భూమిని ఏలాడు కాబట్టి. మరి భూమికి ఈ విశ్వావసు
నామ ఉగాదికి సంబంధం ఏంటి అని మనం దర్శించగలిగినట్లయితే, ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అని గీతాచార్యుడు అంటూ ఉన్నాడు కదా. మరి ప్రకృతి అంటే 6 ఋతువులతో గమనం చేస్తూ ఉన్నదే ప్రకృతి కదా. మరి 6 ఋతువులకు మొదటి రోజైనటువంటి ఉగాది పర్వదినం నాడే కదా. కావున మొదటి రోజైనటువంటి ప్రకృతి గమనానికి అంకురార్పణ గావించేటటువంటి ఉగాది పర్వదినం నాడు ఈనాడు. కనుక సర్వభూపాల వాహనం అనున్నది ఈనాటి ఉగాదికి రెండు కూడా ఎంతో దగ్గర సంబంధం ఉన్నది. కావున అన్ని వాహనాలు ఒక ఎత్తు అయితే సర్వభూపాల వాహనం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంగా గోచరిస్తూ ఉన్నది. ఎందుకు అంటే స్వామివారు స్వయంగా ప్రజాపతి. కావున ప్రజాపతి అంటే వేదాల్లో ఉంటుంది. ప్రజాపతి అంటే ప్రజాపతి, విశ్వకర్మ, బ్రహ్మ ఈ యొక్క శబ్దాలన్నిటికీ ఒకే అర్థం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజాపతి అనేటటువంటిది ఏంటి అంటే ధరణిని ఉద్ధరించినటువంటి వాడు, ప్రజానాయకుడు, ప్రజా పరిపాలకుడు, ప్రజల హృదయాలను జయించినటువంటి వాడు, గెలుచుకున్నటువంటి వాడు, ప్రజలను పరిపాలన చేసేటటువంటి స్వధర్మ పరిపాలన, ప్రజల యొక్క పరిపాలనే స్వధర్మంగా ఎంచినటువంటి వాడు అని అర్థం. కావుననే ఒకానొక సందర్భంలో సీతామ్మవారిని సైతం అడవులకు పంపించాల్సినటువంటి సందర్భంలో రాముడక్కడ ప్రజారామునిగా గోచరిస్తాడు. సంపూర్ణమైనటువంటి తన ఆత్మలో ఆత్మగా ఉన్నటువంటి సీతా అమ్మవారినైనా సరే అక్కడ ప్రజల కోసం ప్రజారాముడై వ్యవహరించాడంటే రామచంద్రుని యొక్క ఆ తీర్పు, ఆ నిష్ఠ, ఆ ధార్మిక ప్రవృత్తి ఎంత గొప్ప పరాక్రమంతో, ఎంత గొప్ప దయతో కూడి ఉన్నదో మనం గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మాత్రమే ఆ రామచంద్రుని యొక్క దివ్య గుణాలు మనలో కూడా అంటుకుంటాయన్నమాట. కావున అంటిపెట్టుకున్న బంధాలన్నీ కూడా శాశ్వతం కావు. పరమాత్ముని యొక్క దివ్య విశేషాదులన్నీ కూడా, దివ్యమైనటువంటి గుణ విశేషాదులన్నీ కూడా మనలో ఐక్యం కావాలంటే రామచంద్రుని యొక్క దివ్య గుణాలు ఏ విధంగా గమనం చేశాయో మనం కూడా అటువైపుగా గమనం చేస్తే చాలు. అప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కార రూపం ఎలా ఉంటుంది అంటే సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అన్ని భూతాలయందు నన్ను అన్ని భూతాలయందు చూచువాడెవడో వాడిని యోగి అంటారు కదా. స్వామివారు కూడా ఆ భరోసా ఇస్తున్నారు మనందరికి కూడా. అన్ని భూతాలయందు నన్ను అన్ని భూతాలలో చూచువాడెవడో వాడు యోగి అంటూ ఉన్నారు. మరి అలాంటి నిరూపణకు మన మానసిక స్థితి రావడానికి మనం ఏం చేయాలి అనంటే సర్వం కూడా భగవంతునికి మనం అర్పించాలి. అర్పించడం అంటే ఏంటి? స్వామివారిది స్వామివారికే అర్పించడం. అది ఎలాగా అంటే జ్ఞానంతో, ఎరుకతో, తెలివితో, తెలిసి ప్రవర్తించడంతో స్వామివారికి ఇచ్చినటువంటి ఈ జన్మను స్వామివారికే ఖర్చు చేసే విధంగా మనం ప్రవర్తించాలి. మనం ఏం చేస్తున్నామంటే వచ్చిన పని తప్ప మిగిలిన అన్ని పనులు మనం తల మీద వేసుకొని జీవిస్తూ ఉన్నాం. కావుననే ప్రాప్తము ప్రారబ్ధము అనేటటువంటి అదిగో కనిపిస్తున్న విద్యుత్ దీపకాంతులు ఏ విధంగా తనలో తాము ప్రకాశిస్తూ మళ్ళీ తనలోనే లయమవుతూ ఉన్నాయి కదా, ఆ విధంగా జీవుల యొక్క అవస్థలు కూడా ఆ విధంగా ఉన్నాయని ఆ విద్యుత్ దీప కాంతులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి సందేశాన్ని. కావున సంపూర్ణత్వం అనేటటువంటి సంపూర్ణం కూడా పక్కనే ఉంది కాబట్టి ఆ సంపూర్ణాన్ని మనం గమనించాలి. కావున మృగాలలో సింహాన్ని నేను, పక్షులలో గరుత్మంతుని నేను అని అంటూనే కనిపించేటటువంటి అన్ని జీవులు నేనే అని దాని అంతరార్థం. మృగాలలో సింహాన్ని నేను అంటే పిల్లి, ఎలక, మిగిలిన జంతుజాలాలు నేను కాదని కాదు. మృగాలలో అతి గొప్పదైన వంటిది నేను అని చెప్పుకుంటే మిగిలినవన్నీ దాని కిందకే వస్తాయి కాబట్టి మిగిలినవన్నీ నేను అని అర్థం. పక్షులలో గరుత్మంతుని నేను అంటే మిగిలిన చిలుక, పావురం లాంటివి నేను కాదని కాదు. ఒక గొప్ప పక్షులలో రాజైనటువంటి గరుత్మంతుని చెబితే దాని కింద ఉన్నటువంటివన్నీ కూడా దాని కిందకే వస్తాయి కాబట్టి స్వామివారు అలా సెలవిచ్చారు. కావున ప్రకృతి మండలాలలో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క తేజో విరాజితమైనటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటిదే అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విషయం మనకు అర్థమవుతూ ఉందో అర్థమైన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే సాధనలోకి మారుతూ ఉంటుందన్నమాట. సాధనలోకి మారిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మారాముడు మనకు దర్శనమిస్తాడు. అప్పుడు అంతటా స్వామే మనకు దర్శనమిస్తాడు. అందుకే అన్నమాచార్యుల వారు అంటారు, అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష.
కులమును నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణిధరానా నెలవును నీవే నీరజనాభా అని అంటారు అన్నమాచార్యుల వారు. అది దర్శనమైన తర్వాత ఇంకా అన్నిటా రామచంద్ర ప్రభువే కనిపిస్తారు మనకు. అందుకనే మనం ఏ కదలికైనా సరే, ఏ స్పందనైనా సరే అది రామచంద్రుని యొక్క అనుగ్రహం లేకుండా అది కదలికలు ఉండలేదు. అది కదులుతూ ఉన్నది అంటే దానికి నియంత అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. కదిలేది నియతి అయినప్పుడు కదిలిస్తూ ఉన్నదని ఒకటి ఉంది కదా, అది నియంత అన్నమాట. కావున నియతులన్నిటికీ ఆధారమైనటువంటి వాడు నియంతగా తానుంటూ ఉన్నాడు పరమాత్మ. కావున ఈ విశ్వావసునామ యుగాది పర్వదినం నాడు కాకతాళికంగానే మనకు ఏర్పాటైందనమాట ఈరోజు సర్వభూపాల వాహనం. అది ప్రకృతి కలిపేటటువంటి ఒక చైతన్య స్థితి. అందుకనే ఒకే రకమైనటువంటి లక్షణాలు, ఒకే రకమైనటువంటి ఆలోచనలు, ఒకే రకమైనటువంటి లక్ష్యాలు కలిగినటువంటి వాళ్ళు కలిసి నడవండి, ఆ లక్ష్యాలు చేరువవుతాయి అంటుంది వేదం. కావున ఒకే రకమైనటువంటి సంకల్పాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒకే తీరుగా, ఒకే గమనంతో, ఒకే సంకల్పంతో, ఒకే రకమైనటువంటి భావజాలాలతో కదిలినప్పుడు స్వామివారు సామూహికంగా చేస్తున్నటువంటి ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. కావున ఈ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మనం వెంటనే అర్థం చేసుకునేటటువంటి భాగ్యాన్ని స్వామివారే కల్పిస్తారు. జై సీతారామచంద్ర ప్రభువుకు. जय चिन्तिताभीष्टदायका श्रीपतिपुरनायका जय चिन्तिताभीष्टदायका सोविते निरे अग्ने प्रेहि प्रथमो देवयताञ्जक्षुर्देवानामुतमर्त्यानाम् यक्षमाणा मृगोभिः सजोषा स्वर्यन्तु यजामाना स्वस्ते नक्तोषा सा समानसा विरूपे धापये एते सुषुमे गग्गासमेचे द्यावाक्षामा रुक्मो अन्तर्विभाति देवा अग्निन्धारयन्द्रविनोदाः अग्ने सहस्राक्षस्तमूर्धन् छतन्ते प्राणाः सहस्रं व्याणाः त्वग्गासाहस्रस्य राय एषु ते तस्मै ते विधेम वाजा यत्स्वाहा सुपर्णो जगरुत्मा अग्गत्पुष्टे पृथिव्यास्येदा भासान्तरिक्षमा प्रणज्योतिषादिववुत्ता भानतेजसादिशवुद्रग्गाः आजुह्वानः सुप्रतीकः पुरस्तादग्ने स्वं योनिमासेदसाधुया अस्मिन् सधस्थे अद्युत्तरस्मिन् विश्वे देवा यजामानश्च सेदता याज्ञासा वितुर्वरेण्यस्य चित्रामाहं वृणे सुमतिं विश्वजन्याम् यामस्य कन्वो अदोह प्रपेनाज्ञसहस्राधारां वयासा विधेमते परमे जन्मन्नग्ने विधेमस्तोमैरवारे सदस्थे यदेतं प्रत्वे हवेगासे जुहुरे समिद्धे प्रेद्धो अग्ने देदेः पुरो नोजस्रया सूर्म्याय विष्ठा ताग्गाशस्वन्त उपायन्ति वाजाः अग्निञ्जुहो मिमनासा घृतेन यथा देवा इहागमन् वीतिहो गुरुगाరు నమో వెంకటేశాయ. ఓకే, థ్యాంక్ యూ. जय चिन्तिताभीष्टदायका श्रीपतिपुरनायका जय चिन्तिताभीष्टदायका
जय चिन्तिताभीष्टदायका श्रीपति पुरनायका उन्नतोन्नत विग्रहा उन्नतोन्नत विग्रहा दासोपरिस्थानुग्रहा उन्नतोन्नत विग्रहा दासोपरिस्थानुग्रहा सन्नुतामरसुग्रहा सामवेद परिग्रहा सन्नुतामरसुग्रहा सामवेद परिग्रहा श्रीपति पुरनायका जय चिन्तिताभीष्टदायका श्रीपति पुरनायका जानकी प्रियकारका शिवसाधिताखिलतारका जानकी प्रियकारका शिवसाधिताखिलतारका मानुषाहितमारका मामका घनिवारका मानुषाहितमारका मामका घनिवारका श्रीवेङ्कटनाथरूपका श्रीवेङ्कटनाथरूपका सञ्चितरघुकुलदीपका भावसन्तोषप्रापक अभङ्गमञ्जुलचापका श्रीपति पुरनायका श्रीवेङ्कटनाथरूपका सञ्चितरघुकुलदीपका भावसन्तोषप्रापक अभङ्गमञ्जुलचापका श्रीपति पुरनायका जय चिन्तिताभीष्टदायका श्रीपति पुरनायका జై శ్రీరామ్ సీతారామచంద్రమూర్తికి జై. అలనాడు హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని భూపాలుని చేశాడు పరమాత్మ. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి కదా, అతడు ముల్లోకాలను ఆక్రమించాడు. ఇంద్రుణ్ణి పదభ్రష్టుణ్ణి చేశాడు. దేవతల బ్రహ్మను ప్రార్థించారు. అందరూ విష్ణువును వేడుకొన్నారు కదా. శ్రీహరి ఆదితేయుడుగా వామనుడై జన్మించాడు. బలి దగ్గరకు వెళ్ళాడు. వచ్చినటువంటి ఆ వటువును చూచి బలి ముచ్చటపడ్డాడు. కోరిన కోరికలు తీర్చేదనన్నాడు. శుక్రాచార్యుడు వారించాడు. బలి వినలేదు. వామనుడు 3 అడుగుల నేలను కోరుకున్నాడు కదా. బలి ధారవోశాడు కదా. వామనుడు త్రివిక్రముడయ్యాడు. ఒక్కడుగుతో భూమిని కొలిచాడు. మరొక్క అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగునకు బలి తల స్థానమయ్యింది. వామనావతారం భూమితో అవినాభావ సంబంధం కలిగింది. బలి పాతాళం చేరాడు. కావున ఏ అవతారంలో చూసినా సరే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ భూపాలత్వం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. కావుననే ఈ ధరణికి ధరణీపతి అయినటువంటి పరమాత్మకు అవినాభావ సంబంధం ఎలా ఉందో ప్రతి అవతారంలోనూ మనకు గోచరిస్తూ ఉన్నదనమాట. కావున శ్రీ మహావిష్ణువు రేణుక జమదగ్నులకు పరశురాముడై జన్మించినప్పుడు భుజబల కండూతిగల కార్తవీర్యుణ్ణి వధించాడు కదా. తపోభూమిని తరలిపోయాడు.
కార్తవీరుని వారసులు జమదగ్నిని వధించారు. రేణుక సహగమనం చేసింది. ఈ వార్త పరశురామునికి తెలిసింది కదా. 37 మార్లు క్షత్రియులపై దండెత్తాడు. రాజులనందరినీ కూడా చంపాడు. 5 మడుగుల రక్తంతో పితృతర్పణం చేశాడు. తాను జయించిన భూమిని కశ్యపునికి దానం చేశాడు. భూమి కాశ్యపి అయ్యింది అప్పటినుంచి కదా. ఆ విషయం మనకు తెలిసినదే. ధర్మ సంస్థాపనం జరిగినది అప్పుడే కదా. భూమితో స్వామి సంబంధాన్ని చూచాము కదా. ఆ విధంగా భూపాలులను స్వామిని మోయడం సహజమే కదా. కావున భూమిపై అంటిపెట్టుకుని ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా భూమి కిందికే లెక్కనమాట. మరి భూమి అనేది పరమాత్మకు పట్టపురాణి అయినప్పుడు ఆ భూమిలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ప్రకృతే కదా. కావున ప్రకృతిలో రమిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రకృతే కదా. ఆ ప్రకృతిని నియమించేటటువంటి వాడు, సృష్టించి శాసించేటటువంటి వాడు, ఆ ప్రకృతికి అంటిపెట్టుకున్నటువంటి జీవులందరినీ కూడా శాసిస్తూ పోషిస్తూ ఉన్నటువంటి పరమాత్మ ఏమవుతాడు? ఆ సత్సంబంధాన్ని తెలియజేయడం కోసమే ఈ సర్వభూపాల వాహనారూఢుడై శ్రీరామచంద్రుడు ఈ విధంగా గమనం చేస్తూ ఉన్నాడు. కావున అలనాడు సౌశీల్యవతి అయినటువంటి సీతా అమ్మవారు ఎంత సుగుణవంతురాలు అంటే సాక్షాత్తు రావణాసురుడే దగ్గరికి వచ్చి రాముణ్ణి మరచిపో, నాకంటే ఎందులో గొప్ప అని ఆ విధంగా మాటలాడినప్పుడు, దుర్భాషలాడినప్పుడు అమ్మవారు ధైర్య పరాక్రమాలతో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. నిరతము పతినే మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీనాస్వరమున తృణము కన్న రావణుడే హీనమన. ఆ విధంగా పలుకుతూ, రావణ, నువ్వు రాముడు లేని సమయంలో నన్ను అపహరించావు. రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివే సునకము మాదిరి. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా. మారు పల్కె సీత దీనాస్వరమున తృణము కన్న రావణుడే హీనమన. రావణ, ఇప్పటికీ మించింది లేదు. ఒక్కసారి ఆలోచించు. నా రామచంద్రునికి నేను వినమ్రతపూర్వకంగా నిన్ను తక్కువ శిక్షించమని వేడుకుంటాను. కావున ఇప్పటికీ మించింది లేదు రావణ, ఇప్పటికైనా మించింది లేదు. జాగ్రత్త. ఇప్పుడైనా తప్పు తెలుసుకొని చేసిన తప్పును సరిదిద్దుకో. నా రాముని నేను వేడుకుంటాను నిన్ను తక్కువ శిక్షించమని. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని. మారు పల్కె సీత దీనాస్వరమున తృణము కన్న రావణుడే హీనమన. సీతా అమ్మవారికి ఎంత దయో కదా, ఎంత కరుణో కదా. కావున చేసినటువంటి తప్పులు ఇప్పటికైనా ఒప్పుకుంటే సరే, లేదా నా రామచంద్రుని యొక్క పరాక్రమాలేంటో నాకు తెలుసు, నీకు తెలియదు కదా. కావున చెప్పిన మాట విను రావణ అని అమ్మవారు ఆ అందమైనటువంటి హెచ్చరిక ఎంత దేదీప్యమానంగా ఉందో. భారత జాతి యొక్క స్త్రీ అమృత తత్వం అంతా అక్కడ ఆవిష్కరించబడి ఉంది. ఆడవాళ్ళందరిలో కూడా ఆ అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించుకున్నట్లయితే ఆ సీతా సాధ్వి యొక్క అవతారం ఏంటో అర్థమవుతుంది. అందుకనే సీతజాడ తెలియరే నేటి వనితలు అని అంటారు పెద్దలు. అంటే అమ్మవారు ఏ విధమైనటువంటి గమనంతో ఈ యొక్క జీవిత విశేషాల్ని లోకానికి అందించారు, ఏ విధమైనటువంటి సత్వగుణంతో మెలిగారు, ఏ విధమైనటువంటి ఒక దైవీకమైనటువంటి ప్రజ్ఞాపాఠవంతో కూడినటువంటి పూర్తిగా సాత్విక లక్షణాలే అమ్మవారుగా అన్నట్లుగా మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు కదా. ఆ విధమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని ఆవిష్కరించుకుంటే ఆహా, అది కదా జీవితం అంటే. కావున నేటి కాలమాన పరిస్థితులను బట్టి సౌశీల్యం యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో అమ్మవారిని ఆదర్శంగా చూసుకోవాలి ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా. జై శ్రీరామ్.
विश्रुतल सद्विख्यात कीर्ते नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया राम रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया कोमलांग श्याम कोविदरण रंग कोमलांग श्याम कोविदरण रंग भीम विक्रम सत्य बिरुद प्रवीणा भीम विक्रम सत्य बिरुद प्रवीणा नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते दैतेय कोदंड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका दलित दैतेय कोदंड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका कलित दशरथ तनय कौसल्यानंद कलित दशरथ तनय कौसल्यानंद सुलभ वानर मुख्य सुग्रीव वरदा सुलभ वानर मुख्य सुग्रीव वरदा नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा चारु लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा धीर श्री वेंकटाधिप भक्तवत्सल धीर श्री वेंकटाधिप भक्तवत्सल भूरि गुण साकेत पुर निवास भूरि गुण साकेत पुर निवास नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात
कीर्ते नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते विमल विश्रुतल सद्विख्यात कीर्ते विमल विश्रुतल सद्विख्यात कीर्ते. శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీమన్నారాయణుడు దాశరథి అయ్యాడు. రేపు పట్టాభిషేకం, కైకవరం, పితృవాక్య పరిపాలన వెరసి రామునికి అరణ్యవాసం. భూపుత్రి సీతను చూచి ఈ అవతారంలోనే పెండ్లాడాడు. సాక్షాత్తు భూపాలక వంశంలో జన్మించాడు. ధర్మకంటకుల్ని వధించడానికి జనస్థానానికి ఎగాడు. భూపుత్రిపై వలపుగొన్న రావణుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి రాజును చేశాడు. వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజును చేశాడు. భూమిపై ధర్మాన్ని రాజులు ఎలా పాటించాలో చూపుటకై తానే స్వయంగా భూపాలుడై రామరాజ్యాన్ని నెలకొల్పాడు. స్వామికి భూమి మీద ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే స్వామివారు నేడు శ్రీ కోదండ స్వామివారు నేడు సర్వభూపాల వాహనారూఢుడై ఈ విధంగా గమనం చేస్తూ ఉన్నారు జీవులందరినీ ఉద్ధరించడానికి. శ్రీమన్నారాయణుని అవతారాలలో పరిపూర్ణమైనది శ్రీకృష్ణావతారం, శ్రీరామావతారం. భూమి కోసం తండ్రిని బంధించినటువంటి వాడు కంసుడు. భూమి కోసం ధర్మాన్ని కాలరాచి ధర్మరాజాదులను అరణ్య మార్గం పట్టించినటువంటి వాడు దుర్యోధనుడు. భూమిపుత్రుడై కూడా ధర్మదూరుడైనాడు నరకాసురుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, కాలయవనుడు మొదలగువారు భూమికి భారమైనారు కదా. భూభారాన్ని తగ్గించడం, ధర్మ సంస్థాపన చేయడం లక్ష్యంగా ధర్మ ప్రభువుల చేతికి భూమిని బదలాయించడం వ్రతంగా సాగిన అవతారం శ్రీకృష్ణావతారం. భూమికి స్వామికి ఉన్న అనుబంధం అలాంటిది. కావుననే కృష్ణావతారం ప్రారంభం నుండి కూడా చివరి వరకు వెన్నంటి ఉండే రేవతీరమణుడు బలరాముడు స్వామి రూపమే కదా. ప్రలంబాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి వధించింది ఇతడే కదా. చానూర ముష్టికుల సంహారంలో కృష్ణునికి ఇతని తోడ్పాటు గొప్పది కదా. కావున ఖడ్గహస్తుడై అశ్వాన్ని అధిరోహించి కలిమాయా విశేష పీడితుల ఉద్ధరణకై భూమిపై స్వామి కల్కిగా అవతరిస్తాడు. ధర్మస్థాపన జరుగుతుంది. స్వామివారి అవతారాలలో భూమికి ఉన్న సంబంధం విడదీయరానిది. భూపాలురు ఆయన ఆజ్ఞానువర్తులు, దిక్పాలురు ఆయన కింకరులు. శ్రీమన్నారాయణుడు సర్వలోక చక్రవర్తి. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులు అయినటువంటి అష్టదిక్పాలకులు, సగర మాంధాత్రాదులైనటువంటి షట్చక్రవర్తులు, ప్రహ్లాద, గయ, అంబరీషాది భూపాలురు అందరూ కలిసి చేసేటటువంటి సేవ సర్వభూపాల వాహన సేవ. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా సర్వభూపాల వాహనం అంటే ఏంటో. సర్వభూపాల వాహనం అంటే మామూలుగా అది ఎలా వాహనం అవుతుంది అని మనం అనుకోవచ్చు. ఇందులో ఇంత అంతర్యం ఉందన్నమాట. కావున ప్రకృతికి పరిపూర్ణ సమాసంతో ముడిపడి ఉన్నదే ప్రకృతికి అనుసంధానం కావించబడినటువంటి యొక్క సుదీర్ఘమైనటువంటి స్వరూపమే ఈ సర్వభూపాల వాహనం అన్నమాట. కావుననే సర్వజీవులకు వర్తించేటటువంటి వాహనము సర్వభూపాల వాహనం. ముఖ్యంగా ప్రకృతికి వర్తించేటటువంటి వాహనం. ఈ యొక్క విశ్వావసునామ ఉగాది రోజు పర్వదినానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాహనమే సర్వభూపాల వాహనము. కావున ధర్మ సంస్థాపనార్థం శ్రీవారు ఏ విధంగా గమనం సాగించారు అన్నది మనం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలి మన జన్మలన్నింటినీ కూడా.